మాలికాపురం అంటే ఆడవాళ్ళు ఎవరైతే మొదటిసారి శబరిమలకి వెళ్తున్నారో వాళ్ళని మల్లికాపురం అంటారు. ఇక 2 అవర్స్ రన్ టైంతో మలయాళంలో రీసెంట్గా 100 crores కలెక్ట్ చేసి ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో కూడా రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే డివోషనల్ సినిమాలు బాగానే నచ్చుతాయి. సో ఈ సినిమా కూడా నాకు బాగానే నచ్చింది. ఈ సినిమాకున్న కాన్స్టెంట్ ఏంటంటే ఎవరికైతే డివోషనల్ సినిమాలు నచ్చవో వాళ్ళకి సినిమా జస్ట్ ఓకే అనిపించవచ్చు. ఇంకా పిల్లలకి బాగా నచ్చే సినిమా ఇది. మన తెలుగులో 2000లో రిలీజ్ అయిన దేవుళ్ళు అనే సినిమాలానే ఉంటుంది, కాకపోతే శబరిమల లార్డ్ అయ్యప్ప స్వామి గారి కోసం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క మినీ అడల్ట్ సీన్ కాదు కదా, చిన్న వల్గర్ డైలాగ్ కూడా ఉండదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్ స్టోరీ కాబట్టి పెద్దగా రివీల్ చేయను. ఒక చిన్న పాప ఎలా అయినా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకుంటుంది. అసలు తన మనసులో ఈ కోరిక ఎలా వచ్చింది, చివరికి శబరిమల వెళ్ళగలిగిందా లేదా, ఒకవేళ వెళ్తే వెళ్ళాక ఏం జరిగింది అన్నది స్టోరీ. రేటింగ్ని -పాయింట్స్ని చూసే ముందు ప్లస్ పాయింట్స్ చూద్దాం. సినిమాలో ఉండే 2 చిన్నపిల్లలు ఇంకా లార్డ్ అయ్యప్ప స్వామి గారి రోల్లో నటించిన హీరో ఉన్ని ముకుందన్ గారి పెర్ఫార్మెన్సెస్ అదిరిపోతాయి. ముఖ్యంగా హీరో లుక్ చూస్తేనే మనకి లార్డ్ అయ్యప్ప స్వామి గారిని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ రోల్లో ఉన్ని ముకుందన్ గారు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అండ్ లాస్ట్లో దైవం మానుష్య రూపేణ అంటూ ఇచ్చిన ఫినిషింగ్ బాగుంది. అండ్ సినిమాలో ఎమోషన్స్, డివోషనల్ సీన్స్ ఇవి కరెక్ట్గా వర్క్ అయ్యాయి. చిన్న పాప టైంలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ, సినిమాకి మేజర్ హైలైట్గా నిలిచే చివరి 30 minutesలో ఉండే డివోషనల్ సీన్స్ కానీ మనకు తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. సినిమాటోగ్రఫీ అయితే శబరిమలలో వచ్చే షూటింగ్ని ఎలా పర్మిషన్ తీసుకొని చేశారో కానీ మనస్ఫూర్తిగా మనకు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. మనమే దర్శనం చేసుకుంటున్నట్టుగా అనిపించింది లాస్ట్లో సినిమా చూస్తుంటే. సాంగ్స్ ఆర్ ఆల్సో గుడ్, ఎస్పెషల్లీ విజయ్ యేసుదాస్ గారు పాడిన పాటలు, ఇంకా ఒక అయ్యప్ప స్వామి గారి డివోషనల్ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏ రేంజ్లో ఉందంటే ప్రతి సీన్కి ప్రాణం పోసినంత రేంజ్లో ఉంది. -పాయింట్స్ పెద్ద స్టోరీ ఉండదు, వెరీ సింపుల్. సినిమాని చూడగలం అంటే ఎమోషనల్ అండ్ డివోషనల్ సీన్స్ వల్లనే. దేవుళ్ళ సినిమాని ఎంతమంది చూసుంటారో వాళ్ళందరూ ఈ సినిమా టెంప్లెట్ని ఇట్టే కనిపెట్టేస్తారు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే అందరూ మలయాళం డైరెక్టర్లు అనుకొని తీస్తారేమో సినిమాల్ని. తెలిసిందే కదా మలయాళం సినిమాల కోసం ఫస్ట్ హాఫ్ అలా సాగదీస్తారు, ఇంటర్వల్కి ఏదో చూపించి దాన్ని సెకండ్ హాఫ్ అంతా ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 35-40 minutes అయితే చెప్పిందే చెప్పి మళ్ళీ ఎక్స్టెండ్ చేసిన సీన్స్తో స్లోగా ఉంటుంది. విలన్ కోసం అంత కటింగ్ ఇచ్చి సరిగ్గా యూజ్ చేసుకోలేదు ఆ రోల్ని. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఒక ఫైట్ ఉన్నప్పటికీ ప్యూర్ డివోషనల్ కావడంతో మరి డివోషనల్ సినిమాలు చూడడం వారికి పెద్దగా నచ్చుతుందో లేదో అనే డౌట్ ఈ సినిమా. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఎమోషనల్ అండ్ డివోషనల్ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.